నేను పెద్దవారినాకైనా పెళ్లి చేసుకుంటా. ఎందుకు నీకు నచ్చిందా? నచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రణేష్ ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది, అంటే మన ఉన్నారుగా శృతి అమ్మలు మా కోడల దగ్గరకు వచ్చి. సో ఇప్పుడే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇద్దరు ఒకటి దగ్గర ఉన్నారని తెలిసింది. చూసి వర్షం ఎట్లా పడుతుందో. నిన్ననే కొత్త అంబ్రెలా తీసుకున్నాం కూడా. చూద్దాం. ఇంటికైతే వచ్చేసిన. శృతి అమ్మలు ఏం చేస్తాను? వీడియో చూద్దాంరా. మనం ఇక వీడియో చేస్తలేదు ఏంది? సో చాలా రోజులు అయితే అవుతుంది కదా వీళ్ళు వీడియోలో ముందుకు రాక. సో గ్యాప్ వచ్చింది. నేను కూడా ఈ ఊరికి వచ్చి ఒక 2 days అయితే అవుతుంది. సో వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోకి బయటకి అయితే వెళ్ళలేదు. ఎట్లయినా కూడా చూద్దామని అయితే వచ్చేసిన ఇప్పుడే. సో అది మ్యాటర్. చూసిండ్రా, మా వాళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు ఏమో ఎట్లా రెడీ అవుతారు. ఇప్పుడు చూడండి ఎట్టున్నారు. ఇలా అవసరాలు అమ్మలు చూడండి ఎట్టున్నారు. ఇప్పుడే నిద్ర వేసినట్టున్నది. ఇప్పుడే చేస్తాం అమ్మలు. అవును, ఏ వీడియో చూస్తాను? మనేనా? మరి ఎవరి వీడియో చూస్తాను? వీడియో మీరు చూస్తారా? తెలుసా మీకు అర్జసాయి? అవునా? ఎంతైనా అర్జసాయానికి క్రేజ్ బాగున్నది. అమ్మలు ఆయన వీడియోలు అన్నీ చూసినాను. మస్తు ఉంటుందా? ఎందుకు నీకు నచ్చిందా? నీకు హర్షద అంటే ఎందుకు ఇష్టం? అవునా? అంటే మనం చేయమేంది మంచి వీడియోలు తీరిందా? అంటే మనం చేసే వీడియోలో మీరే ఉంటారు. మంచిగా లేవా? చెప్తారు ఎట్లా చెప్పుకుంటారు మంచిగా లేవాట వీళ్ళు చేసే వీడియోలే. ఆయన అంటే నీకు ఎందుకు ఇష్టం? అవునా? నచ్చిందా నీకు? నచ్చిండు. నేను పెద్దవారినాకైనా పెళ్లి చేసుకుంటా. నేను. నువ్వు పెద్ద పెరిగే వరకు ఆయనకే నీ ఎంత పిల్లలు ఉంటారు. అర్థమైందా? అమ్ములు చాలా ఎదిగిపోయినావు అసలు. అట్లుంది. అట్లా మనకు కూడా పైసలు వస్తుంది. ఎవరికి? అందరికి ఇచ్చినట్ట? ఏం చేస్తారు పైసలు ఇస్తే? ఇల్లు కడతా. ఆయన చెప్పే పైసలతో ఇల్లే కడతా అట సీదా. మీకు చదువుకోమని చెప్పి డైరెక్ట్ బుక్ల కోసం బ్యాగ్ కోసం ఇచ్చినాక ఏం చేస్తావు పైసలు చెప్పి? ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎట్లా చేస్తారంటే చదువుకోవడం కోసం కానీ, లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు సైకిల్ లేదు అమ్ములు, నువ్వు సైకిల్ కావాలనుకున్నావు అనుకో, కొనిస్తాడు. అంతేగాని నేను చాక్లెట్ కొనుక్కుంటా అవి కొనుక్కుంటా అంటే అట్లాంటివి ప్రిఫర్ చేయడం ఎక్కువ. అర్థమైందా? ఇప్పుడు నువ్వు స్టడీకి సంబంధించిన కావాలంటే ఇస్తాడు. చాక్లెట్లు కూడా ఇస్తాడు, కానీ మరి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు కావాలి చాక్లెట్ కొనుక్కుంటా అంటే ఇయ్యడు. అట్లా నీకేమేమి అవసరం ఉంది, నీకు అవసరం ఏముందో అదే కొనిస్తాడు అంతే. అర్థమైందా? అట్లా అన్నట్టు. మొత్తం చూసిందా వీడియోలు మరి? సో సడన్గా ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఏం చేస్తారు అసలు అంటే వీళ్ళ ఇంట్రడక్షన్ మీకు ఇద్దాం అనుకున్నా చాలా రోజులు అవుతానని చెప్పి. కానీ వచ్చేసరికి వీళ్ళే నాకు షాక్ ఇచ్చిండ్రు. సో వచ్చేసరికి హర్షసాయి వీడియోస్ అయితే చూసుకుంటున్నారు ఇప్పటిదాకా. ఇదన్నట్టు అంటే హర్షసాయి ఇప్పటివరకు ఎంత పాపులర్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. అట్లా నిజంగా వీళ్ళు అన్నట్టు ఒకసారి మా సైడ్ కూడా వస్తే అసలు అంటే ఎక్కడైనా కూడా చాలామంది పూర్ పీపులే ఉంటారు. సో నేనేమనుకుంటున్నా అంటే హర్షసాయి ఛానల్కి సపోర్ట్ చేసి కొంచెం ఆయనకు బాగా రెవెన్యూ వచ్చింది అనుకోండి, సో ఖచ్చితంగా అందరికైతే హెల్ప్ చేస్తాడు. నేను కూడా ఇదే అనుకుంటున్నా. ఇవాళకైతే జస్ట్ అంటే వర్షం పడుతుంది. సో వర్షం పడుతుంది కదా, మేము పెద్ద కాన్సెప్ట్ అయితే ఏం అనుకోలేదు. జస్ట్ వీడియో చేద్దామా? వర్షాలు దర్శటి కాదు, స్క్రిప్ట్లు చెప్పండి. స్క్రిప్ట్ రాసుకొని చేద్దామా? అదన్నట్టు మ్యాటరు. సో సడన్ గా చాలా రోజులు అవుతుంది వీళ్ళని చూడకని చెప్పి అట్లనే మీకు కూడా చూపెడదామని అయితే సడన్ గా వచ్చేసరికి వీళ్ళు నాకు ఇట్లా టిస్ట్లు అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ చేద్దాం ఇంకా. సో ఇప్పటివరకు అయితే వీడియో ఇంతేనా? బాయ్.